హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో మనం జలుబు దగ్గు వస్తే హోమ్ రెమెడీస్ అంటే ఇంటి చిట్కాలను ఉపయోగించి ఏ విధంగా తగ్గించుకోవాలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో అసలు ఈ జలుబు దగ్గు రావడానికి కారణాలు, ఇది రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అంటే జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దగ్గు జలుబు వంటివి ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. అవి తిరిగి రావాలంటే కాస్త విశ్రాంతి తీసుకోవాలి. అలా రెస్ట్ తీసుకోవడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఒక్కసారి అది పెరిగిందంటే ఇక వ్యాధిని తెచ్చే క్రిముల పని అయిపోయినట్లే. దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళి పనులు చేయడం కంటే ఆ రోజు విశ్రాంతి తీసుకుంటే ఒక్క రోజుతోనే అనారోగ్యం పరారవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అదేవిధంగా జలుబు ఉన్నప్పుడు కర్చీఫ్ను క్యారీ చేయాలి. దగ్గు తుమ్ములు వేధిస్తున్నప్పుడు కర్చీఫ్ను అడ్డు పెట్టుకుంటే అది ఇతరులకు, మన ఇంట్లో వాళ్లకు సోకకుండా ఉంటుంది. ఈ జలుబుకు పాటించే చిట్కాలు అందరికీ ఒకేలా ఉండవు, వయసును బట్టి ఉంటాయి. పెద్దలు వాడే చిట్కాలు చిన్నవారిపై ప్రయోగించకూడదు, ఎందుకంటే వారికి అన్నీ సరిపోవు. అది ఖచ్చితంగా గమనించాలి. ముఖ్యంగా చల్లటి ప్రదేశాల్లో అసలు ఉండకూడదు. దీనివల్ల జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ చల్లని ప్రదేశాలు అనగా ఏసీల కింద ఉండడం, పనిచేయడం చేయవద్దు. జలుబు చేసినప్పుడు ఈ పనులు చేయకపోవడం మంచిది. జలుబు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో చల్లని పదార్థాలు తినొద్దు. బ్రెడ్స్, బిస్కెట్స్, మైదా పిండితో చేసిన ఐటమ్స్ తినకుండా ఉండడం చాలా మంచిది. వీటితో పాటు చల్లని ఐస్ క్రీమ్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. చల్లని వాతావరణంలో తిరగకూడదు. వీటితో పాటు ముఖ్యంగా చెవులను కవర్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జలుబు వల్ల వచ్చే తలనొప్పిని దూరం చేయవచ్చు. వీటితో పాటుగా తల స్నానం చేసినప్పుడు త్వరగా జుట్టు ఆరేలాగా చూసుకోవాలి, లేకపోతే తల తడిగా ఉండి జలుబు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, జలుబు దగ్గుకి కారణాలు మరియు జాగ్రత్తలు తెలుసుకున్నారుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.